మీరు ఊరుకోండి. ఒక్కగానొక్క ఆడపిల్లని, పైగా స్థితిమంతుల కోడలిని. నా ముద్దు ముచ్చట తీర్చవలసిన అవసరం వాళ్లకు లేదా? అయినా మా వాళ్ళు మరీ అంత లేని వాళ్ళేమీ కాదు. ఆ మాత్రం పెట్టొచ్చు అంటున్న భార్యని కోపంగా ఒక్కచూపు చూసి ఊరుకున్నాడు చంద్రం. తల్లి తన చేతిలో ఉంచిన 4,000 రూపాయలను చూసి తను తప్పు చేసిందా అనిపించిందామెకి ఒక క్షణం. మీ చేత ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాను, కానీ తప్పలేదమ్మా. ప్రతి పండుగకి మీరు నాకు, మా ఆయనకి చౌకరకం బట్టలు పెడుతుంటే మా తోటి కోడలి ముందు అవమానంగా ఉంది. మొన్నటికి మొన్న ఆవిడ పెడేళ్ళ ఎంత మాట అనేసిందో తెలుసా అంటూ ఆవిడ అన్న మాటలని యథాతథంగా చెప్పింది. తెలుసా? శారదమ్మ ముఖం మ్లానమయింది. మీ నాన్నగారి పరిస్థితి నీకు తెలియనిదేమీ కాదు. నీ పెళ్ళికి, మీ అన్నయ్యల చదువులకి అయిన అప్పులని ఆయన మొన్నటిదాకా